దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తుంటున్నాను. తమ్ముడు చెల్లెలు అందరూ బాగున్నారా? అమ్మా నాన్న అందరూ బాగున్నారా? ఏం బాగుంటుందిలే అన్నా, మా పరిస్థితులు ఏం బాగోలేదు, మా కుటుంబంలో ఈ విధమైన పరిస్థితి జరిగింది, నేను ఒక్కదాన్ని మిగిలిపోయానని దుఃఖపడుతున్నావా చెల్లి? తమ్ముడు, నిజంగా నీ జీవితంలో నేను ఒంటరి వ్యక్తిని అయిపోయాననుకుంటున్నావా? ప్రియ తల్లి, నా భర్త హాస్పిటల్లో ఉన్నాడు, నేను చూస్తే బయట వరండాలో పండుకుంటున్నాను, నా భర్త ఎప్పుడు బాగుపడతాడా అని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను అని దుఃఖపడుతున్నావా? చాలా మంది దేవుని బిడ్డలారా ఈ వ్యాధులకు గురై, అనారోగ్యాలకు గురై, అస్వస్థతకు గురై చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా చనిపోయారు. ఈ సమయంలో నిజముగా ఈ వర్తమానము, ఈ వాక్యము మీ కొరకే. మనుషులలాగా వ్యాధిగ్రస్తులు అవుతారు. వ్యాధులకు రోగాలకు కారణాలు ఈ సమయంలో ప్రియులారా నేను ధ్యానించాలని ఆశిస్తుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో తేటగా మాట్లాడాలని నేను ఆశపడుతుంటున్నాను. చాలా జాగ్రత్తగా దేవుడు వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే మనుషులు ఎలాగా వ్యాధిగ్రస్తులు అవుతారు, వ్యాధులకు రోగాలకు కారణాలు అసలు ఏమిటి, ఎందుకు వ్యాధులు రోగాలు మనుషులు పట్టుకొని పీడిస్తున్నాయి, ఎందుకు మనుషులు హాస్పిటల్ పాలైపోతున్నారు, ఎందుకు ఐసీయూలో ఉంటున్నారు, ఎందుకు చనిపోతున్నారు? దేవుని బిడ్డలారా, ఈ వ్యాధుల నుంచి రోగాల నుంచి విడుదల లేదా అని నిజముగా దుఃఖపడుతున్నటువంటి వారు ఈ సమయంలో ఈ వర్తమానము మీ కొరకే. ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం పరిశీలించినట్లయితే సృష్టి ప్రారంభంలోనే దేవుడు ఆదాముని అవ్వని తన పోలికలో తన స్వారూప్యములో దేవుడు కలుగు చేశాడు. ఏదేను తోటలో దేవుడు వారిని ఉంచాడు. దేవుడు చెప్పాడు, ఈ తోట మధ్య తోట చెట్లలో తోటలో ఉన్న ఫలాలను మీరు తినండి, తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును మీరు తినవద్దు అని దేవుడు చెప్పాడు. అయితే ప్రభుత్వ ప్రియమైనలారా, ఏది తినవద్దని దేవుడు చెప్పాడో అదే పండును సాతాను యొక్క మాట విని అవ్వ తను తిని తన యొక్క భర్త కూడా పెట్టినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. వారు ఎప్పుడు ఆ మంచి చెడ్డలను తెలియజేసేటువంటి వృక్ష ఫలము తిన్నారో వారి వారికి పాపం వచ్చేసింది. ఆదాము అవ్వ దేవుడు చల్లపూడి సమయంలో ఏదైనా తోటలోకి వచ్చి ఆదాము అవ్వ మీరు ఎక్కడ ఉన్నారా అని చెప్పేసి పిలిచినప్పుడు వారు చెట్ల చోటుకు వెళ్ళి దాగుకున్నట్టుగా అంజూరపు ఆకులు కచ్చడములుగా కట్టుకొని వారు దాగుకున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు వచ్చి వారు పిలిచినప్పుడు వారు దాగుకున్నప్పుడు దేవుడు చాలా సంతాపం చెందాడు. మీరు దిగంబరులని చెప్పిన వారెవరు? మీరు తినవద్దన్న పండు మీరు తిన్నారా అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వ మీదకి పెట్టినట్టుగా, అవ్వను సర్పం మీద పెట్టినట్టుగా, ఒకరికొకరు సాకులు చెప్పినట్టుగా మన దేవుని వాక్యలు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రియులారా, ఆది కాండములో 3వ అధ్యాయం 17వ వచనములో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటువు కనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది, ప్రయాసంతో నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు అని చెప్పేసి దేవుడు నిమిందులారా శపించినాడు. కాబట్టి ఆశీర్వాదములకు, దీవెనకు, మహిమలకు ప్రియులారా ప్రతిఫలముగా వారి శాపమును పొందినట్టుగా దేవుని వాగ్దానం మనం చూస్తూ ఉంటున్నాం. ఆదాము పాపం చేసినప్పుడు ప్రియులారా, ఆదాము పాపం వల్ల ప్రియులారా వ్యాధి బాధలు లోకంలోని ప్రవేశించని ఆదాము యొక్క అవిధేయత ఫలితముగా మానవునికి దాపురించినటువంటి శాపములోని భాగమే వ్యాధి బాధలు. ఈ వ్యాధులన్నిటికీ మూల కారణమే పాపం. అందుకని అంటాడు రోగి రాసిన పత్రిక 6:2 ఏమంటున్నాడంటే, పాపం వల్ల వచ్చే జీతము మరణము అని చెప్పేసి అంటున్నాడు. ప్రభుత్వ ప్రియమైనలారా, దేవుడు ఈ సృష్టి యావత్తును ఆయన సృజించినప్పుడు, దేవుడు అంతటిని చూచినప్పుడు అంతా మంచిదిగా ఉన్నది, అంతా మంచిదిగా ఉన్నది అని దేవుడు పలికినాడు. అయితే అప్పటికే క్షయ, కలరా, పిల్లర, స్ఫోటకం,
తదితర వ్యాధులను కలిగించే వైరస్లు, బ్యాక్టీరియా, క్యాన్సర్ మొదలైన రోగాలు ఉన్నట్లయితే ఆయన ఇలాగనేవాడు కాదు. ఏమనేవాడు కాదు? దేవుడు చూచి, దేవుడు సృజించిన వాటన్నిటిని చూచి ఇది మంచిదిగా ఉన్నది, ఇది మంచిదిగా ఉన్నది అని చెప్పేసి దేవుడు అనేవాడు కాదు. అయితే దేవుడు ఈ భయంకరమైన నాశనకారులు శాపముతో పాటు ఈ లోకానికి వచ్చేసినట్టుగా ప్రియులారా మనము చూస్తూ ఉంటున్నాం. భయంకర శాపం దేవుని మాట వినకపోవటం వలన, దేవుని ఆజ్ఞ అతిక్రమించినందు వలన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, శాపమును ఆదాము హవ్వలు పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయంలో 15 నుండి మనం 22 వచ్చిన వరకు చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఈ నా మాటలు వినని ఎడల ఈ శాపములన్నీ వచ్చి మీకు తరుమును అని చెప్పేసి అంటున్నాడు దేవుడు. జ్వరము చేత, కంకి కాపుల చేత, ఊజు చేత, ఇవన్నీ కూడా ఈ తెగుళ్ళు మిమ్మల్ని తరుమును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభుత్వం దేవుడులారా, ఆదాము హవ్వ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం వలన, దేవునికి అవిధేయులై ఉన్నందువలన, దేవుని మాట వినకపోవటం వలన ఈ భయంకర శాపము ప్రియులారా ఏమండి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ శాపంలోనే ఉన్నటువంటి ఈ తెగుళ్ళన్నీ కూడా మనుషుల్ని పట్టి ఏం చేస్తాయి? పీడిస్తున్నాయి. అయితే ఈ సమయంలో నువ్వు దేవుని మాట వింటున్నావా? నువ్వు దేవుని ఆజ్ఞను గైకుంటున్నావా? నువ్వు దేవునికి విధేయుడిగా ఉంటున్నావా? నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవిస్తుంటున్నావా? ఒక నీవు దేవునికి అవిధేయుడిగా ప్రవర్తిస్తున్నావేమో. నీ కుటుంబంలో దుఃఖం, నీ జీవితంలో బాధ, నీ కుటుంబంలో సమస్య, ఈ వ్యాధులు, ఈ రోగాలు పట్టుని పీడిస్తున్నాయంటే నువ్వెక్కడో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాట వినుకోకుండా అవిధేయుడిగా ఆదాము వలె నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆదాము పాపం వల్లే శాపం వచ్చింది. శాపం వల్లే ఈ భయంకర తెగుళ్ళు, వ్యాధులు వచ్చి మనుషులను పట్టుకొని పీడిస్తున్నాయి. మనుషులు ఎలాగ వ్యాధిగ్రస్తులు అవుతున్నారు? వ్యాధులకు, రోగాల కారణాలు ఏంటంటే దేవుని మాట వినకపోవడమే, దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే, దేవునికి అవిధేయులుగా ప్రవర్తించడమే కారణమై ఉంటుంది అని చెప్పి కూడా ఈ సమయంలో ప్రియమైన పిల్లరా మీకు నేను పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ విషయాలను బోధిస్తుంటున్నాడు. రెండవదిగా, పాపం ఇప్పటికీ వ్యాధిని కలిగిస్తుంది. పాపం వ్యాధిని కలిగిస్తుంది. పాపం అంటే స్థూలంగా దేవుని బిడ్డలారా దేవుని యొక్క పరిపాలనను తిరస్కరించడం. అది మనల్ని దేవుని జీవం నుండి వేరు చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఎడబాటే అనేక వ్యాధులకు ముఖ్య కారణమవుతుంది. దేవుని బిడ్డలారా దేవుని పరిపాలన తిరస్కరించడం. ఈ దినాల్లో తిరస్కరించేవారు, దేవుని తిరస్కరించేవారు, దేవుని గ్రంథాన్ని తిరస్కరించేవారు, దేవుని సేవకుని తిరస్కరించేవారు ఎంతమంది ఉన్నారు? వారిని కదిలిస్తే వారిలోంచి వచ్చేది తిరస్కారమే. పిల్లలు వారిని తగ్గితే వారిలోంచి వచ్చే తిరుగుబాటే. దేవుని పిల్లలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 12వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే 2వ వచనంలో మోషే మీద దేవుని బిడ్డలారా అహరోను మిరియాము సనిగినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. వారు మోషేకు విరోధముగా మాట్లాడారు. అయితే ఏం జరిగింది? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10వ వచనములో దేవుని బిడ్డలారా అప్పుడు మిరియాము హిమ వంటి తెల్లని కుష్టు గలదాయను. కుష్టు వచ్చేసింది దేవుని పిల్లలారా మిరియాముకి. సరే, నిరాకరించడం, దేవుని బిడ్డలారా తిరస్కరించడం, తిరుగుబాటు చేయడం, ఇది చాలా భయంకర పాపం. ఈ సమయంలో నిజంగా నీ తమ్ముడు, నీ చెల్లి, నీ జీవితంలో ప్రభువును నిరాకరించావేమో, యేసు క్రీస్తు ప్రభువును తిరస్కరించావేమో, దేవుని గ్రంథాన్ని నిజంగా తిరస్కరించావేమో, జీవం కలిగిన దేవుడు, సృష్టికర్తైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేసేవేమో. నిజముగా దేవుని బిడ్డలారా తిరుగుబాటు అనేది భయంకర పాపము. ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద తిరుగుబాటు చేసినందువలన దేవుని పిల్లలారా
మోషే మీద సణిగినందువలన సంఖ్యాకాండంలో 16వ అధ్యాయం 41 నుంచి 41 వచనం నుంచి 48వ వచనం వరకు మనము చదివినట్లయితే, తెగులు పాలెములోనికి వచ్చి ప్రియులారా తటస్థించినప్పుడు దేవుని కోపము, ప్రియులారా తెగులు ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు అనేకులు చచ్చిపోయారు. అప్పుడు అహరోను రూపాన్ని పట్టుకొని ప్రియులారా చచ్చిపోయిన వారికి బ్రతికున్న వారికి మధ్య వెళ్ళి, దేవుని బిడ్డలారా ఏమండి ధూపం వేసినప్పుడు ప్రభుని ప్రియమైన బిడ్డలారా దేవుడు తన కోపమును మళ్ళుకున్నట్టుగా దేవుని వాక్యను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో నీ జీవితంలో నువ్వు నిజముగా దేవుని బిడ్డ తిరుగుబాటు చేస్తున్నావేమో, దేవుని యొక్క పరిపాలనను తిరస్కరిస్తున్నావేమో, వ్యతిరేకిస్తున్నావేమో, ఒకవేళ దేవుని దుఃఖపరిచావేమో, దైవ సేవకుడిని దుఃఖపరిచావేమో. ప్రభువా నా తిరుగుబాటే, ప్రభువా నిజంగా నా తిరస్కార బుద్ధే ఈ వ్యాధులకు, ఇదిగో నాయన ఈ రోగాలకు కారణమై ఉంది నాయన, నన్ను క్షమించు నాయనని నువ్వు నిజంగా ప్రభు పాదాలు పట్టుకుంటే కృప కలిగిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మూడోదిగా ప్రియమైన మనుషులు వ్యాధిగ్రస్తులు ఎందుకు అవుతున్నారు? వ్యాధులకు రోగాల కారణాలు ఏంటంటే, మూడోదిగా దురాత్మల ప్రభావం. ఒకటి ఆదాము అవ చేసిన పాపము ఆజ్ఞాతిక్రమం అయితే, రెండవది ప్రియమైన తిరస్కరించుట తిరుగుబాటు అయితే, మూడవది దురాత్మల ప్రభావం వలన మనుషులు వ్యాధిగ్రస్తులవుతున్నారు. బైబిల్ గ్రంథాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 32-33 నుంచి మనము దయ్యం పట్టినటువంటి మోగవాణిని ప్రభు యొద్దకు తీసుకుని వచ్చారు. ఆ దయ్యము దేవుని బిడ్డలారా అతనికి మోగతనం కలగజేసింది, మాట రావడం లేదు కాబట్టి మోగతనం కలగజేసింది ఆ దయ్యము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 9వ అధ్యాయం 17-27 వచనం వరకు చూసినట్లయితే, ప్రియులారా ఈ దురాత్మ అతనిలో చెవుడును మోగతనమును కలుగు చేసింది. ఇక్కడ చెవిటి, ఇక్కడ మోగతనము ప్రియులారా కలుగు చేసిన దయ్యము మనము చూస్తూ ఉంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట నమ్ముతున్నావా? నీ కుమారుడు బాగుపడతానని నమ్ముతున్నావా చెప్పినప్పుడు, నేను నమ్ముతున్నానయ్యా, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని వేడుకున్నప్పుడు, మోగవైన చెవిట దయ్యమా ఆ వ్యక్తిలోంచి పో అని ప్రభు గద్దించగానే ఎమ్మటిని ఆ మోగవైన చెవిట దయ్యము ప్రియమైన బిడ్డలారా యవనస్తుల నుంచి బయటికి పోయింది. కాబట్టి ఈ సమయంలో దురాత్మ ప్రభావం వలన కూడా వ్యాధులకు రోగాలకు మనుషులు గురి అవుతున్నారనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్తలో 13వ అధ్యాయము 11-16 వచ్చిన వరకు చూసినట్లయితే, 18 ఏండ్ల నుండి బలహీనపరచే దయ్యము, దేవుని బిడ్డలారా బలహీనపరిచే దయ్యము నడుము వంగిపోయేలాగా చేసింది ఆ దయ్యం. ప్రియులారా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్ని పూసల్లో తేడా అని చెప్పేసి అంటాడు, లేకపోతే మరొక వైద్యులు చెప్తాడు. కానీ ఆమెను బలహీనపరుచుతున్నటువంటి దయ్యము నడుము వంగిపోయేలాగా చేసింది. 18 సంవత్సరాల బట్టి నడుము వంగిపోయే ఆమె నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ప్రభువును ప్రియమైన సహోదరి, ప్రభువును ప్రియమైన సహోదరుడా, దయ్యములు దురాత్మలు నీలో అనారోగ్యాన్ని వ్యాధులను కలిగిస్తున్నాయి. ఏ దయ్యం బట్టి నిన్ను పీడిస్తుందో, ఏ దురాత్మ బట్టి నిన్ను బాధపెడుతుందో, ఏ దురాత్మ నిజముగా నీవు అనారోగ్యానికి నిన్ను గురి చేస్తుందో, ఈ సమయంలో నిజముగా దేవుని వాక్యాలను గ్రహించి జీవనైన యేసుక్రీస్తు ప్రభువును నమ్మినట్లయితే, నజరేయుడైన యేసు వైపును చూచినట్లయితే, నీ కొరకు సిలువలో వేలాడ రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు ప్రభువు వైపు చూచినట్లయితే, నిజంగా నీ యొక్క రోగాల నుంచి, నీ వ్యాధుల నుంచి యేసుక్రీస్తు ప్రభువు నామములో దేవుని బిడ్డలారా స్వస్థత అనుగ్రహించబడుతుంది. శిష్యులు అంటున్నారు, ప్రభువా మా వల్ల ఎందుకు జరగలేదు, ఎందుకు అది పోలేదు, ఎందుకు అతను స్వస్థత పొందలేదంటే యేసయ్య చెప్పారు, ప్రార్థన వల్ల తప్ప నుంచి మరి దేని వలన ఇలాంటి వదులుకు అసాధ్యమని యేసయ్య చెప్పాడు. ప్రార్థన. నువ్వు విధేయత కలిగిన వాడైతే, నువ్వు దీనుడు అయితే, నీ సహోదరుని కన్నీరు కాచినట్లయితే, సిలువ వైపు చూసినట్లయితే
యేసుని నమ్మినట్లయితే నిజముగా ప్రభువుని ప్రార్థన ఆలకించి నీ తండ్రిని స్వస్థపరుస్తాడు, నీ భార్యని స్వస్థపరుస్తాడు, నీ కొడుకుని స్వస్థపరుస్తాడు, ప్రభుని కుమార్తెను బాగు చేస్తాడు. నడుము వంగిపోయిన ఆమె స్వస్థత పొందింది. మోగమైన చెవిటిదే పట్టినట్టు వాడు దయ్యం పోగానే అతనికి నోరు వాక్శక్తి వచ్చింది. చెవిటివాడు మోగవాడు కూడా దయ్యం పోగానే ప్రియులారా వినికిడి శక్తి వచ్చింది. ప్రియులారా ఏమండి నోటి మాట వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా దురాత్మల ప్రభావం. ఒక సహోదరి కడుపులో నొప్పుతో బాధపడుతుందని చెప్పినప్పుడు నేను ప్రియులారా వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు బ్లీడింగ్ అయిపోతుంది, కడుపులో నొప్పితో ఆ చెల్లి బాధపడుతుంది. ప్రభువా ఈ చెల్లెమ్మని మీరు స్వస్థపరచుని ఆయనను ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా ఆ చెల్లెమ్మలో ఉన్నటువంటి భయంకర దురాత్మ శక్తి బయటపడి విలవిలలాడి ఏడ్చి పోయింది. 2 గర్భాలు పోగొట్టింది ఆ దురాత్మ. దేవుని మహాదయ బట్టి పోయిన తర్వాత ఉపవాసం ప్రార్థన చేశాం, ప్రభు స్వస్థపరిచాడు. అంతేకాదు దేవుడు గర్భఫలాన్ని మరణించాడు, స్వాస్థ్యమైన కొడుకునిచ్చాడు. ఆ ఇంటిలో ఉన్న వారికి ప్రియులారా వారు అక్కడ కానీ వారి పిల్లలు కానీ వారి బాబాయిలు కానీ వారి చెల్లులు కానీ ఎవరికి కూడా మగ పిల్లడు వారసుడు లేడు. కానీ జీవం కలిగిన దేవుని నామములో ప్రార్థన చేయగానే ఆ దురాత్మను ప్రభు వెళ్ళగొట్టాడు, గర్భమును దేవుడు దీవించాడు. కుమారుడు కావాలని వారు ఆశించినప్పుడు ప్రార్థన చేయగా దేవుడు కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడికి ఎనోషు అనే పేరు పెట్టిన. కాబట్టి ఈ సమయంలో దురాత్మల యొక్క ప్రభావం వల్ల కూడా మనుషులు పిల్లల వ్యాధిగ్రస్తులు రోగులు అవుతారనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మూడవదిగా పిల్లరా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యము చేయడం వలన అనారోగ్యం వస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వలన ఆరోగ్యానికి వికాసానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సత్యాన్ని గమనించాలి. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారంలో కొన్ని పోషక పదార్థాలు మనం తీసుకోవాలి. పిల్లల విటమిన్లు తప్పకుండా ఉండే పిల్లల ఆహారాలు మనం తీసుకోవాలి. విటమిన్స్ లోపం లేకుండా మనం తీసుకోవాలి. అప్పుడే నిజంగా మంచి ఆరోగ్యకరంగా ఉంటాం. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా ఆహార నియమాల గురించి ఎంతో స్పష్టంగా దేవుడు చెప్పాడు. దివ్యాకాండములో 11వ అధ్యాయం 1 నుంచి దేవుని బిడ్డలారా 47వ వచనం వరకు చదివినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చదివినట్లయితే దేవుడు ఆహార నియమాలను ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఏమి తినవచ్చో ఏమి తినకూడదు, ఏమి తినాలో ఏమి తినకూడదు దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. కాబట్టి చాలా మంది ఆరోగ్యాన్ని కోల్పోవడం కారణం ఏంటంటే, అనారోగ్యానికి గురవడం కారణం ఏంటంటే, వ్యాధులకు గురవడం కారణం ఏంటంటే చాలా మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు తినవద్దని ఆహారాన్ని తింటున్నారు. దేవుడు ఏది తినవద్దన్నాడు అదే తింటున్నారు. అందుకనే మనుషులు ప్రియులారా రోగాలకు అనారోగ్యాలకు గురవుతున్నారు. అంతేకాదు దేవుని బిడ్డలారా ఏమండి చాలి నిద్ర విశ్రాంతి కూడా దేవుని బిడ్డ లేకపోవడం, ఎక్కువ చాకిరీ చేస్తూ విశ్రాంతికి ఉల్లాసానికి తక్కువ సమయం కేటాయించడం వలనే ప్రియులారా అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ముఖ్యంగా దైవ సేవకుల విషయంలో ఇది సత్యం. చాలా మంది దైవ సేవకులకు నిద్ర లేదు, సరైన నిద్ర లేదు, మీ సరైన ఆహారం లేదు. కాబట్టి వారు ఆరోగ్య విషయం నిర్లక్ష్యం చేయడం వల్లనే వారు అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వ ప్రియమందులారా బైబిల్ గ్రంథంలో ఎపప్రోదిని మనం చూసినట్లయితే ఎపప్రోదితు దేవుని బిడ్డలారా అనారోగ్యానికి గురవడానికి కారణము పిల్లనిది. అతడు మరణానికి చాలా చేరువుగా వచ్చాడు. అతను ఆ స్థితికి రావడానికి కారణం ఏంటంటే ప్రభు సేవలో ఆయన ప్రజల పరిచర్యలో తలకు మించిన పని భారముతో ఉండటం వల్లనే పిల్లరా ప్రభుని ప్రియమైన దేవుని పిల్లలారా ఎపప్రోదితు దేవుని పిల్లలారా అనారోగ్యానికి గురయ్యాడని హిబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 నుంచి 30 వచ్చిన వారికి మనం చదివినట్లయితే అక్కడ ఎంతో స్పష్టంగా ఎపప్రోదితుని గురించి రాయబడి ఉంది. కాబట్టి ఈ సమయంలో ఆహార నియమాలు
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే ప్రియమైన చేయటం వల్లనే చాలా మంది రోగాలకు గురవుతున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ సేవకుడా, ప్రభువు నీతో తేటగా మాట్లాడుతున్నాడు. నిర్లక్ష్యము. దేవుడు అప్రాయమోచన చూసి దాగి ఉండు అంటే నీ నిర్లక్ష్యం వల్ల నువ్వు అనారోగ్యానికి గురైపోతున్నావు. చాలా మంది సేవకులు దేవుని బిడ్డలారా అనారోగ్యానికి గురైపోయి చాలా మంది చనిపోయారు. కాబట్టి ఈ సమయంలో దేవుని బిడ్డలారా ఐదవదిగా ఏంటంటే సహజంగా పెరుగుతున్న వయసు సత్తువును నశింపజేస్తూ ఉంటుంది. పెరుగుతున్న వయసు సత్తువుని ఏం చేస్తుందంటే నశింపజేస్తూ ఉంటుంది. యవనములో ఆ వయసుకు తగిన ఉత్తేజం ఉంటుంది. ఇది ఆరోగ్య హేతు. ఇది కాబట్టి దేవుని పిల్లలారా బైబుల్లో యవనానికి ఉదయకాలపు మంచుతో పోల్చాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 110:3 మనం చూస్తా ఉంటున్నాం. మంచుతో దేవుడు పోల్చాడు యవన బలము. కాబట్టి దానికి కూడా అన్నాడు కీర్తన గ్రంథం 103:5 అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి పక్షిరాజు యవనము వలె యవన ప్రవర్తనగుచున్నట్లు యెషయా ప్రవక్త 40:30 అంటున్నాడు. దేవుని పిల్లలారా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు అని చెప్పేసి యవన కాలంలో కాడి నోటి నలుగురికి మేలు అని చెప్పేసి అంటున్నాడు. విలాపవార్తల గ్రంథంలో 3:27 కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ యవన కాలంలోనే కష్టపడిన పని చేయగలం. యవన కాలంలోనే తగినంత ప్రియమిత్రులారా కష్టపడి దేవుని కొరకును ప్రయాసపడగలం. శారీరకంగా బలంతో కష్టపడి సేవ చేయగలం. వృద్ధాప్యం చెందిన వాళ్ళు ఏమి చేయలేరు. కాబట్టి వృద్ధాప్యములో దేవుని బిడ్డలారా బలహీనమైపోయేవారు చాలా మంది ఉంటున్నారు. వయస్సు పెరిగే కొద్దిగా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథంలో మోషే వృద్ధులైనప్పటికీ అతని కంటి చూపు ఒత్తులు సత్తువ మందగించలేదన్న విషయము గమనించదగినదని ఇలా 4:4 మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో దేవుని బిడ్డలారా సహజంగా పెరుగుతున్న వయసు సత్తువును పిల్లరా నశింపజేస్తూ ఉంటుంది. అందుకనే వయసు పెరిగిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా చాలా మంది అనారోగ్యానికి గురవుతూ ఉంటున్నారు. కాబట్టి నిర్లక్ష్యం వలన పిల్లరా అనారోగ్యానికి వ్యాధులకు రోగాలకు గురవుతున్నారు. దురాత్మల ప్రభావం వలన దేవుని బిడ్డలారా రోగాలకు వ్యాధులకు గురవుతున్నారు. దేవుని యొక్క పరిపాలన మీద తిరస్కరించడం వలన దేవుని మీద తిరుగుబాటు చేయడం వలన చాలా మంది వ్యాధులకు రోగాలకు కారణాలు అవుతున్నాయి. కాబట్టి దేవుని పిల్లలారా ఆదాము యొక్క ఆజ్ఞ అతిక్రమమే ఆదాము చేసిన పాపమే దేవుని పిల్లల శాపముగా మారి ఆ శాపమే మరణానికి దారి తీసింది. ప్రియమైన ద్వారా భయంకరమైన రోగాలు ప్రియుల భయంకర తెగులు వచ్చి అనేకులు చనిపోతున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. 5 విషయాలు మనుషులు ఎలా వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, వ్యాధులకు రోగాలకు కారణాలు ఏంటంటే 1 ఆదాము ప్రియుల అవ్వ ఆజ్ఞ అతిక్రమించడం వలన చేసిన పాపమును బట్టి శాపం వచ్చింది. శాపం వలన వ్యాధులకు రోగాలకు మరణానికి గురవుతున్నారు. కాబట్టి తిరుగుబాటు చేయడం వలన దేవుని తిరస్కరించడం వలన 2వది వ్యాధులకు మరణానికి గురవుతున్నారు. 3వది దురాత్మ ప్రభావం వల్ల వ్యాధులకు మరణానికి గురవుతున్నారు. 4వది ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం వలన వ్యాధులకు మరణానికి గురవుతున్నారు. 5వది పెరుగుతున్న వయసు సత్తువును నశింపజేయటం వలన ప్రియులారా అనారోగ్యానికి వ్యాధులకు రోగాలకు గురవుతున్నారు. అయితే ఈ సమయంలో జీవం కలిగిన దేవుడు సృష్టికర్తైన దేవుడు వైపును చూసినట్లయితే మోషేకు సత్తువును ఇచ్చినట్లుగా, మోషేకు చక్కని కనుదృష్టిని ఇచ్చినట్టుగా, మోషేకు మంచి ఆరోగ్యం ఇచ్చినట్టుగా దేవుడు నీ యొక్క వృద్ధాప్య దశలో కూడా మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఈ సమయంలో నిజంగా నువ్వు ఏ వ్యాధిలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, ఒక నువ్వు హాస్పిటల్లో ఉన్నా, నువ్వు ఐసీయూలో ఉన్నా, ఒక నీ భర్త విషయంలోనా, నీ తమ్ముడి విషయంలోనా, నీ చెల్లి విషయంలోనా, నీ అక్క విషయంలోనా, నీ తల్లి విషయంలోనా డబ్బంతా కూడా డాక్టర్లు హాస్పిటల్ ఖర్చు అయిపోయి ఒక నువ్వు దుఃఖపడుతున్నావేమో. ఈ సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాను. ప్రభు పాదాలు సిలువైపు చూడు. యేసయ్యా నీ సిలువ రక్తంతో కడిగిపోయిన ఆయన, నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది ఆయన. కాబట్టి ఆ స్వస్థత నాకు దయచేయను ఆయన. ఇదిగో సిలువలో మీ యొద్దకే వచ్చాను ఆయన. ఇదిగో ఈ సిలువలో కాచిన రక్తం ద్వారా
నన్ను నా పిల్లలని కుటుంబాన్ని పరిశుద్ధపరచు నాయన. ఈ వ్యాధుల నుంచి, ఈ రోగాల నుంచి, ఈ తెగుల నుంచి, వైరస్ నుంచి విడుతున్నాయనని నువ్వు ప్రభు పాదములకు ప్రార్థిస్తున్నట్లయితే కృపగల దేవుడు తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేసి ప్రభు వారి శాంతిని, స్వస్థతను, ఆరోగ్యాన్ని అనుగ్రహించి ప్రభు మన ముందుకు నడిపించను గాక. ఆమేన్. ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమలైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో పలికించిన వర్తమానం, విత్తబడిన వర్తమానం ఈ ప్రజల యొక్క హృదయాల్లో ఫలింపచేయండి. ఎంతమంది అస్వస్థతలు ఉన్నారు, ఎంతమంది వ్యాధులకు గురయ్యారో, తెగులకు గురయ్యారో, ప్రభు వైరస్ గురయ్యారో వారందరికీ పరిపూర్ణ స్వస్థత ఇచ్చేయండి నాయన. శాంతిని, సమాధానమును, నెమ్మదిని, ప్రశాంతతను ప్రతి ఒక్కరూ దయచేసి పెట్టమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దయా కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిగా ఉండి ప్రభువారు మనందరినీ స్వస్థపరిచి ప్రభు దీవించి ప్రభు ముందుకు నడిపించును గాక. ఆమేన్. వందనాలు.